కుటుంబం సంఘం అని ఒక కుటుంబం. అదే ఎపిసోడ్ 3:14 రాయబడింది. సంఘం ఒక కుటుంబం. మరి కుటుంబంలోకి మీరు ప్రేమించండి. కుటుంబానికి ఏం చేయాలి? చాలా మంది కుటుంబానికి ఏం చేయాలి? ప్రేమ లేదు, ప్రేమ. అందుకే నేను చెప్పిన ఒక మాట, మీకు అందరికీ మొబైల్ ఉంది. ఈ దేవదాసును మన సంఘంలో ఆక్యపరిచయం చేసినప్పుడు అది చిన్న షార్ట్, మన మంచి థాట్స్ ఉన్నట్టు ఇది తీసుకొని మీరు మొబైల్ పెట్టండి. చిన్న మొక్క, ఎక్కువ సమయం అవసరం లేదు, 2 సెకండ్లు ఉన్న ఒక మంచి థాట్స్ కట్ చేసి అది ఏం చేయాలి? మీ ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో ఏం చేయాలి? పెట్టాలి. అది పెట్టడం వలన చాలా మందికి ఒక విడుదల కలిగిన ఆ చిన్న మాట చాలు, వారి జీవితంలో ఏమవుతుంది? మారుతుంది. అది మీరు చెయ్యాలి. సర్వపట్ల ఉన్న వాళ్ళందరూ, మొబైల్ ఉన్న వాళ్ళందరూ చెయ్యాలి. స్తోత్రం. సరే అండి, బైబిల్ యోనాకి మనం వెళతాము. యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడా తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కెను. సరే అండి, యోనా అనే పదానికి అర్థం పావురం. యోనా అనే పదం పావురం. ఒక వ్యక్తికి పావురం అనే పేరు. యేసు బాప్టిస్టు పొందినప్పుడు పావురం వలన ఆత్మ యేసయ్య మీదకి దిగి వచ్చినట్టుగా రాయబడింది. ఇప్పుడు యోన గురించి బైబిల్లో ఇది 4 పెద్ద అధ్యాయం కాదు, 4 అధ్యాయం ఇదండి. ఇది నేను చెప్పిన మాట శ్రద్ధ కలిగింది. నాకు యోన పుస్తకం ఏంటంటే ఎన్ని నంబర్ అండి? ఎన్ని పైన ఎన్ని? 250, 753. బైబిల్ తెరవండి. 763. మనకి తర్వాత మీరందరూ ఈ వాక్యం సరిగా అర్థం తెలిసి విన్నారు. పుస్తకం 1వ అధ్యాయం 3 సరే. సాతానికి అసహించిన 3 పుస్తకాలు. సాతాను అసహించిన పాత నిబంధనలో సాతాను అసహించిన 3 పుస్తకాలు. అందులో ఒక పుస్తకం ఆది పుస్తకం అండి, ఆదికాండం. ఎందుకంటే ఆదికాండం 3:15 ఒక మాట రాయబడి ఉంది, స్త్రీ సంతానము ఆయన తలకి ఏమవుతుంది? తొక్కుతుంది. ఆయనని అది నీకు అప్పుడు ఈ మాట ఈ పుస్తకం రాయబడింది కాబట్టి సాతానికి ఏముంది? అసహ్యం. అంటే అసహ్యం చేయడానికి కారణం యేసుక్రీస్తు అవతారం గురించి రాయబడిన పుస్తకం. ఆ యేసు వస్తుంది, సాతాను స్థానిక ఏమవుతుంది? తొక్కుతానని తెలిసినప్పుడు సాతానికి భయంకర అసహ్యం. 2వ పుస్తకం ఏమనగంటే దేవునికి స్తోత్రము, దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9 నుండి 12 వరకు మీరు చదివితే యేసయ్య 2వ రాకడ గురించి రాయబడి ఉంది. సాతానికి నసీబత చేసి దేవుడు తన పిల్లలకు తీసుకొని వెళ్ళడానికి ఉన్న విషయము ఆ పుస్తకములు రాయబడి ఉన్న కాబట్టి సాతాను ఏం చేస్తున్నారు? అసహించుచున్నది. 2వ పుస్తకం. 3వ పుస్తకం ఇప్పుడు మనం చదివిన యోనా గ్రంథం. యోనా గ్రంథం ఎందుకు సాతాను అసహించుచున్నారంటే ఆయన అర్థము, యోనా చాప కడుపులో 3 రోజులు ఉండినట్టుగా మనిషి కుమారుడు బాగా చెప్పండి భూమిలో 3 రోజులు ఉంటారు. తల ఊగడం కాదండి, 3 రోజులు ఎక్కడ ఉంటాం? భూమి
మరి భూమి పైన కాదు, భూమి కింద. దేవునికి స్తోత్రం. ఇదొక కండసరంగా మీరు నేర్చుకున్నదండి. దేవునికి స్తోత్రం. అందుకని యోనా గ్రంథం 2వ అధ్యాయంలో చేప కడుపులో ఉండినట్టుగా కరెక్ట్ గా రాయబడింది. అప్పుడు ఈ పుస్తకం కూడా సాతానికి ఏమవుతున్నారు, అసహ్యం అని రాయబడింది. చదువుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన ఈ 3 పుస్తకము సాతానే చేస్తున్నారు, అసహ్యం. ఇది యోనా గ్రంథం 4వ అధ్యాయం 4 విషయం చెప్పిన మాట ముగిస్తాను. యోనా గ్రంథం 4 అధ్యాయం ఉంది. 4 అధ్యాయంలో 4 విషయాలు అది చెప్పి మాట్లాడదాం, ముగిస్తుంది. మొదటి అధ్యాయములో చదవండి. 1 అధ్యాయం 3వ వాక్యం. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని, అంటే దేవుడి సన్నిధి నుండి పారిపోవడం. సోదరం, చాలా మంది విశ్వాసులు ఏమవుతున్నారు, దేవుడి సన్నిధి నుండి ఏమవుతున్నారు, పారిపోవడం. దేవుడి సన్నిధి పారిపోవచ్చా? దేవుడి సన్నిధి నుంచి పారిపోవచ్చా? ఎందుకు? పారిపోయి ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరు ఉంది, అందుకని పారిపోవడానికి దీని ఆచరణ కాదండి. దావీదు మహారాజుడు 139 కీర్తనములో చెప్పిన మాట 9 వచనముల కిందకి చదివితే మీకు నేను చెప్పిన మాట నీకు అర్థమవుతున్నారు. నేను ఎక్కువ రెక్కలు పట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడ నుండి అక్కడే ఉంది. తర్వాత అంతకాలం నన్ను మరుగు చెయ్యను, అంతకాలం నన్ను మరుగు చేసి నీ అక్కడే ఉంది. నాకు కలుగు నీ భూమి కిందకి వెళ్తే నీ అక్కడే ఉంది. చీకటి నన్ను కప్పుకుంది, నీ అక్కడే ఉంది. పరలోకముల కన్నా నీ అక్కడే ఉంది. నిన్నే విడిచిపెట్టినది అక్కడికి వెళ్తా. ఈ పగలు నీ ఒక విషయం తెలుసుకో, దేవునికి విడిచిపెట్టి నీ అక్కడికి వెళ్ళడానికి అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడికి విడిచిపెట్టి నీ ఎక్కడికి వెళ్తే, సముద్రానికి వెళ్తే, చీకటికి వెళ్తే, పాతాళానికి వెళ్తే, పరలోకములకు వెళ్తే నీ రెక్కలు పట్టుకొని నీ అక్కడికి ఎగిరిపోయి అక్కడే ఉన్నారు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వయామి, ఆయన సర్వయామి. సర్వయామి అని చెప్పడానికి అంటే ఆయన దేవునికి అన్ని భాషలు తెలుసు. స్తోత్రం కలిగిన ఒక్కొక్క ఊరుకున్న ఒక దేవాలయం ఉంది, కానీ ఆయన ఆ ఊర్ల భాష మాత్రం తెలిసినప్పుడు యేసు ప్రభు అన్ని భాష అతనికి వచ్చు. అర్థమవడం మాత్రం లేదు. అందుకే దేవుడు సంపట్టులారా ఎక్కడికి వెళ్తే అక్కడే వెళ్ళి ఎవరు ఉంది, దేవుడు ఉండినట్టుగా బైబిల్ రాయబడింది. దేవుడికి స్తోత్రం కలిగిన హల్లెలూయా చెప్పండి. యోబు కూడా అదే చెప్తున్నారు. యోబు గ్రంథం 26వ అధ్యాయము 6వ వాక్యం. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కూపము బట్టబయలుగా ఉన్నది. అంటే పాతాళం తెరవబడి ఉంది, నాశన కూపము అది కూడా తెరవబడి ఉన్నాడు. సముద్ర దేవునికి విడిచిపెట్టి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళడానికి ఆవదు. ఎందుకంటే పాతాళం వెళ్తే అక్కడ తెరవబడి ఉంది. నరక వెలుగులు కూడా వెళ్తే అది కూడా తెరవబడినట్టు. కాబట్టి యోన నీ దేవుడి సన్నిధి నుండి పారిపోవడానికి అవదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్తే అక్కడే అని దేవుడు దేవుడికి స్తోత్రం కలిగింది. ఆగరగా పారిపోయింది, ఆగరగా పారిపోయినట్టుగా ఆదికాండ 16వ అధ్యాయం 13వ వాక్యములు. ఆగరగా పారిపోయినప్పుడు దేవుడు ఆయన ఏం చేశాడంటే, ఆగరే నీ ఎక్కడికి వెళ్తున్నానని అడిగినప్పుడు ఆగరు చెప్పిన మాట, నన్ను ఎరిగిన వాడు ఇక్కడే ఉన్నావా? చదవండి చదవండి. అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టాను. 16, 13 అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు
అంటే దేవుడు చెప్పి నన్ను చూచుచున్నా అంటే నీ ఎక్కడికి వెళ్తే అక్కడ నేను చూచుచున్నాను. ఈ పక్కన దేవుడు పెడితే ఎంతమందికి అర్థమవుతున్నారు? ఆ యోనగాడు దేవుడిని విడిచిపెట్టి పారిపోయింది. నీ ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఈ పక్కన శాఖ బిడ్డలు విశ్వాస దేవుడికి విడిచిపెట్టి నీ ఎక్కడికి వెళ్తే అక్కడ అది ఎక్కడ వెళ్ళిపోయింది. ఆ మూడో వాక్యలే 2 మాట రాయబడింది. మీరు చూస్తున్నారు అంటే అదే పదం నీ చదవద్దు, నీ చూడాలి. అక్కడ 2 మాట రాయబడింది. యెహోవా సన్నిధి 2 సార్లు రాయబడింది కదా. 2 సార్లు రాయబడింది. ఎవరు బైబిల్ చెప్పండి. నేను నోరు లేనట్టుగా ఎదుగు కూర్చున్నారు. 2 సార్లు చేస్తున్నారు. యెహోవా సన్నిధి అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగింది. అక్కడ మీరు చదివితే ఏంటంటే దేవునికి స్తోత్రం. కింగ్ జేమ్స్ బైబిల్ రాయబడింది ఏమన్నా మీకు తెలుసా? దేవునికి స్తోత్రం కలిగింది కాక. అక్కడ రాయబడింది bent down the yoke. Went to the down to Joppa. No? Went to the down to Joppa. bent down అంటే యోన గారంటే దేవుడి సన్నిధి నుండి కిందకి వెళ్ళిపోయారట. పడిపోవడం కాదు, స్తోత్రం కలిగింది కాక. దేవుడి సన్నిధి నుండి వెళ్ళిపోయిన వాడు ఎక్కడికి వెళ్తుంది? నాలుగు స్పందించలేదంటే దేవుడి సన్నిధి నుండి నీకు ఎక్కడికి పారిపోతే ముందుకు కాదురా దేవుడికి విడిచిపట్టినవాడు ముందుకు కాదు. నీ జీవితం నాకు అలాగే చెప్పడానికి స్పీడ్ వస్తున్నది కానీ నీ గుంటకు తగిలినట్టుగా చెప్పలేకపోతే సరిపోతుంది. ఒక వ్యక్తి స్కూటర్లో నూటగా వెళ్ళచ్చు. అర్థం అవ్వలేదు. బండిని ఆఫ్ చేసారా వెళ్ళిపోతాడు. ఆ నూటగా వెళ్ళిపోతాడు. అంటే కొందరు నూటరు వెళ్తున్నారు. ఆయన అర్థం నీకు అర్థం అవ్వలేదు. సులువుగా వెళ్ళొచ్చట. ఈ అంటే ఆ కొండ పైన ఉంది నీరెత్తిన బండి ఆపిస్తే ఎక్కడ వరకు వస్తుంది? ఆ బ్రిడ్జి వరకు వస్తుంది. సోదరు అంటే ఎరుసలేము నుండి అక్కడ కూడా ఇంగ్లీష్ కిందకి దిగారట. ఆరాధన ఉన్న చోట ఎరుసలేము, దేవుడు బిడ్డలు ఉన్న చోట ఎరుసలేము, ప్రార్థన ఉన్న చోట ఎరుసలేము, 7 పండుగ ఉన్న చోట ఎరుసలేము. అదొద్దు, నాకెక్కడికి కావాలి? ఈ పనిలో ఒక విషయం సంఘ బిడ్డలు బాగా ఎరిగి కూర్చొని దేవునికి విడిచిపట్టి, ఆరాధన విడిచిపట్టి, ఉపవాసం విడిచిపట్టి, ప్రార్థన విడిచిపట్టి నీ ఎక్కడికి వెళ్తే కప్పడబడుతుంది. అల్లే దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆరాధన వద్దు, ప్రార్థన వద్దు, ఉపవాసం గుంటికి వద్దు, ఏ మధ్య ఉన్న మీటింగ్ వద్దు. నీ అక్కడ ఎదిరి అనుకో, నీ కిందకి తల్లి ఆత్మీయ జీవితం డౌన్ 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 డౌన్. ఈ రోజు నీ ఆత్మీయ జీవితం డౌన్ గా ఉన్నారు. అది నుండి పైకి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట విని ఈ రోజు జీవితం సిద్ధపడతాడు. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతలను ప్రార్థించి ఓడ చులకన చేయటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసింది. అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పడుకొని ఇప్పుడు ఎక్కడికి దిగాడు? ఓడ కిందకి దిగాడు. సరక్కుంది, సరక్కుంది. ఈ ఓడ ఏంటి? ఏ ఓడండి? సరక్కుంది.
కింద పడుకున్నారట ఆయన. బాబు నీ కిందకే, ఇప్పుడు నీ ఓడ కిందకే, సోదరు ముందుకు దేవుడి సన్నిధి కిందకే, ఇప్పుడు నీ ఎక్కిన చోట కిందకరా. ఆ ఓడలు సరం కూడా నీ ఎప్పుడు అడుగు పెట్టాలో అప్పుడు నీ ఓడ ఏమవుతున్నది, కదులుతున్నా. ఓడ ఏమవుతున్నారు, ఎందుకు కదులుతున్నారు? దేవుడి సన్నిధి నుండి పారిపోయినా మిగిలిపోయిన ఒకడు ఈ ఓడకి వచ్చి దిగాడు. దాన్ని బట్టి ఓడ ఏమైంది, కదిలింది. కాబట్టి వాళ్ళందరూ సరకు కట్టి ఏం చేశారు, తీసరే వచ్చిన సరకు ఇప్పుడు వరకు ఏం చేయలేదు, ఇప్పుడు వరకు కనబడింది, ఇప్పుడు వరకు ఓడ నుండి బయటికి ఏం చేయలేదు. వచ్చిన సరకు లోపల ఉంది, అది ఎప్పుడు బయటికి వేసాడో అప్పుడు ఓడ ఏమవుతుంది, కదలకుండా స్థిరంగా నిలబడుతుంది. అర్థమైందో లేదో, కదలడానికి కారణం దేవుడి సన్నిధి నుండి పారిపోయింది. కాబట్టి ఆ సరకు లోపలలో యోన గారు ఏం చేస్తున్నారు, పట్టుకున్నారు. స్తోత్రం. 3:15 వాక్యం చూడండి. 15 1 అదే 15. యోనాను ఈ సముద్రంలో పడవేసిరి. 3 ఎక్కడికి వెళ్ళారు, కిందకి కదా. 1 దేవుడి సన్నిధి కిందకి, 2 ఓడ కిందకి, 3 ఓడ నుండి ఎక్కడికి, సముద్రముల కింద కదా. సముద్రముల కింద కదా బాబు. యేసయ్యకు విడిచిపెట్టి, దేవునికి విడిచిపెట్టి, ఆరాధన విడిచిపెట్టి, స్తోత్రం ప్రార్థన విడిచిపెట్టి, అది నీకు అవసరం లేదు. నీ జీవితం దొరకని తిరుగుతున్నాను కానీ నీ పైకి కాదరా. ఎందుకంటే సోదరు కలిగిన 2వ అధ్యాయం 1వ వచనం. ఆ సముద్రం నుండి ఎక్కడికి వెళ్ళారు, చాప కడుపు లోపలికి. ఎక్కడ బాబు సముద్రం పడిన వాడు చాప ఏం చేశారు, సోదరం హల్లెలూయా చెప్పండి. ఓడలున్న వారికి ఆకర్లేని వారికి ఎక్కడ పడేశాడు, సముద్రం మీద పడేశాడు. సముద్రం వారికి ఆకర్లే, సముద్రంలో ఉన్న పెద్ద ఒక చాప ఏం చేశాడు, చాప కూడా చాప నొక్కినప్పుడు ఏమైందంటే తెలుసా మీకు, ఈ చాప పరిగెత్తుతున్నారు. ఎక్కడి నుండి, చెప్ప నుండి ఎక్కడికి, నినవెక్కి ప్రయాణం చేస్తున్నారు. అన్ని చేపలు అడుగుతుంది, ఎందుకంటే ఇంత స్పీడ్ లేదు, ఇది ఎంత కలగలేదు, ఒకటి నా మృంగిన కాబట్టి నాకు ఇది లేకుండా పరిగెత్తుతున్నారు. ఎవరు చెప్పినా కానీ అనుసరించిన, మనకు అలాగే చెప్తే అర్థం. అనుసరించలేని వాడు చేప కడుపులు కూడా వెళ్తే ఆ చేప కూడా గందరగోళం. ఎంతవరకు ఎన్నెన్నో సమానము, ఎన్నెన్నో చేపలు మృత్యాలు ఇప్పుడు వరకు ఇదేమన్నా అరిగిపోదా, ఇది అరగదు. ఎందుకంటే హలో అరగదు, నీకే చెప్తున్నాను సోదరు కలిగిన, ఇది అరగదు. ఎందుకు అరగదని తెలుసా, ఇది అరగలేదు. సరకు ఎక్కడ వెళ్తే అరగదు. అరగలేకపోతే దాని కడుపుకేమవుతుంది, కడుపు ఉప్పుకోవడం, కడుపులు కూడా లోపల కూడా ఏమంటే సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే ఆ చాప పరిగెత్తుతున్నారు. ఎందుకు పరిగెత్తుతున్నారు, అనుసరించి నేను ఒకడికి నమ్మలేదు. సోదరు కలిగిన ఈ చాప కూడా, ఈ చాప లోపలికి వెళ్తున్నప్పుడు చాపకి కూడా ఏమిటి సమాధానం, ఓడకెళ్తే ఓడకి సమాధానం, పందరండి ఇంటికి వెళ్తే ఇంటికి సమాధానం. చాప కడుపుకి వెళ్తే అక్కడ కూడా సమాధానం వెళ్తే చాప ఇంటికి తీసుకుని వెళ్ళిపోతున్నా, అక్కడ ఉండండి తర్వాత సోదరు కలిగిన
ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర గాలము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తల కట్టుకొనిచున్నది. నేను మరన్నిటికి మీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. దేవుడి సన్నిధిని దిగిన వాడు ఓడకి దిగారు, ఓడకి దిగిన వాడు సముద్రం దిగారు, సముద్రం దిగిన వాడు చాప సంగతి కడుపులో దిగారు, చాప కడుపులో దిగిన వాడు ఇప్పుడు ఎక్కడ దిగారు. ఎందుకు దిగారంటే దేవుడి సన్నిధిని ఎప్పుడు పారిపోతున్నారో అప్పుడు నుండి జీవితం ఎక్కడికి ఎక్కడ వరకు వెళ్తుంది? కిందకి సోదరం కదా. ఏ సంఘ బిడ్డలకి నేను నీకు అడుగుతున్నారు, నీ దేవుడు సంఘ బిడ్డలు అయితే కిందకి కాదని ఎదురేమవ్వాలి. రాత్రి నేను చెప్పిన బట్ట ఆత్మశక్తి ఉన్నా వాడు ప్రతిదినం ఏమవుతుంది? బాగా కాదండి, ప్రతిదినం ఏమనంటే వర్తింపబడుతుంది. సోదరం కిందకి 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 పోవడానికి కారణం దేవుడి సన్నిధి నీకు అవసరం లేదు. దేవుడు దేవుడు సాధిత నీకు అవసరం లేదు. ప్రార్థన 100% దేవుడు ఆరాధన, ఉపాసన, చర్చికలను ప్రార్థన చేయడం, వాక్యం వినడం, స్తోత్రం సువార్తకరణం అది నీకు అవసరం లేదు. అటువంటి అవసరం లేకపోతే నీ వ్యక్తిగత కిందకి పడేసిన కింద నుండి పైకి రావడానికి ఈరోజు సంఘం మారిపోదు కాక, సంఘం మారిపోదు కాక, ఈ పైకి వచ్చిన కాక, స్థితిని మారిపోదు కాక, పిలిచారు కానీ ఎన్ని పిలిచిన కానీ మాత్రం ఇప్పుడు కూడా ఏమంటారు? స్తోత్రం. బాగా ఇష్టమేది ఏదో నీ చెయ్యండి తల్లి. మొదటి అధ్యాయంలో యోన గారు ఎక్కడ ఉన్నాం? దేవుడు సన్నిధి నుండి 12వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవుడు దగ్గరికి పారిపోతున్నారు. ఇప్పుడు 2వ అధ్యాయంలో యోన ఎక్కడికి పారిపోతున్నారు? దేవుని దగ్గరికి పారిపోతున్నారు. సోదరు 2వ అధ్యాయం 1-2 వాక్యం చూడండి. ఆ మత్స్యపు కడుపులో నుండి యోన యెహోవాకు ఇలాగ ప్రార్థించాను. అప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళడానికి పరిగెత్తదు నేరుగా. ఇట్ ఇస్ ప్రేయర్, ప్రార్థన. అర్థమావలే సోదరు కలిగిన దేవుడి సన్నిధికి వెళ్ళడానికి నీ ఏం చేయాలి? యోన ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉంది? అప్పుడు అక్కడ నుండి దేవుడి సన్నిధికి చాలా నీ ఏ కింద ఉన్నారు కానీ అక్కడ నుండి ప్రార్థన చేస్తే అందరికీ నేను ఇప్పుడు మైక్ ఇస్తాను, కొంచెం ప్రార్థన చేయండి. అందరికి మీరు ఎలాగ సంబంధించిన ఉండే ఇప్పుడు ఇస్తాను. కొత్త అంట ఇప్పుడు కూడా ఒక్క ముక్క కూడా రాదు. ఇప్పుడు కూడా ప్రార్థన స్తోత్రం. ఎందుకు రాదంటే తండ్రి దగ్గరికి నీ దగ్గరికి రాదు. ప్రార్థన చేయని వాడు కదా తండ్రి దగ్గరికి, తండ్రితో మాట్లాడిన వాడు ఏమవుతుంది? ఉన్న మొబైల్తో మొత్తం మాట నొక్కడా నొక్కు. ఈ అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడికి ఏమంటే సోప్స్ వేసారు కాళ్ళకే సోప్స్, కై కూడా సోప్స్ వచ్చి రేపు వదిలి తిన్న తర్వాత అక్కడ నొప్పి వేస్తున్నా మమ్మల్ని వచ్చిన జరిగిన ఇది నొక్కడానికి ప్రార్థనకి నీకేం లేదు.
మాటలు శ్రమ, మూడవది ఏడుపు. దేవుడి సన్నిధికి రావాలంటే నీ ఏం చేయాలి? ఏం చేయాలండి? ప్రార్థన, శ్రమ, ఇంకేమంటే ఏడుపు, ఇంకేమంటే దేవునికి స్తోత్రం కలిగింది కనుక స్తోత్రం. 9 వాక్యములు స్తోత్రం ఉంది. ఇంకేమంటే దేవునికి స్తోత్రం. రక్షణ బలి ఉంది. ఇంకేంటి? రక్షణ దేవుడు వారి దగ్గర నుంచి వస్తా. దేవుడి దగ్గరికి రారా. రక్షణ వేరే ఎక్కడ లేదురా. విడుదల వేరే ఎక్కడ లేదు. నిన్ను విడిపించడానికి లోపల ఎవరు లేదు. అందరూ ఏం తెలుసున్నాడు? ఆడ దగ్గరికి వెళ్తారు, ఏడు దగ్గరికి వెళ్తారు. దేనికి? విడుదల కాదు. నమ్మకం విడుదల. విడుదల దేని కాదంటే దేవుడు యువత గారు ఇప్పుడు ఎవరి దగ్గరికి పారిపోతాడు? దేవుడి దగ్గర. కిందకి వెళ్ళి ఇది కిందకి వెళ్ళి పైకి వస్తుంది. దేవుడి దగ్గరికి ఏం చేస్తున్నా? ఈ దినములు రాయన సంఘటనలు దేవుడి దగ్గరికి పారిపోండి. ప్రార్థన నేర్చుకో. వ్యక్తిగతంగా ప్రార్థన నేర్చుకో. రెండవది ఏమండి? శ్రమ వస్తుంది. శ్రమ వచ్చినప్పుడు ఏమవుతుంది? చెప్పిన మాట ఇప్పుడు నీ ఏడిసిన ఎక్కడితో ఒకరోజు ఏడుస్తుంది. ఏడిపిస్తాడు దేవుడు. దాని ముందుకు నీ ఏం చేయాలి? ఇప్పుడు ఏడిస్తే అప్పుడు రోజుకి 8 మారు ప్రార్థన, 3 మారు ప్రార్థన చేయను కాబట్టి పడిపోయినప్పుడు ప్రార్థన చేయాలి. పడిపోయినప్పుడు అందుకే ముందుకు చేసిన వాడు కిందకి పడితే ప్రార్థన చేయాలి. ఎక్కడ ప్రార్థన ఎక్కువ చేయాలి? ఆ శుభ్రతలోనే ప్రార్థన. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఎవరు కూర్చున్నారు? అక్కడే ప్రార్థన. సయ్యాదులో మల్లేరియో సోత్రం అని చెప్పాలి. అక్కడ చెప్పకుండా, అక్కడ ప్రార్థన పడ్డా, అక్కడ ఏ చేయకుండా ఆ రాత్రి అందరు శుభ్రతల మధ్యలో ప్రేర్ చేయండి, ఏడ్చండి. దేవుడికి స్తోత్రం. రెండవది విషయం, యోన గారు దేవుడి దగ్గరికి ఏం చేసింది? మూడవది సమయం మూడవది మొదటి వదిలి చూడండి. అంతటా యెహోవా వాక్కు రెండవ వారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, స్తోత్రం. ఇప్పుడు దేవుడు తోడుగా పరిగెట్టుతున్నాడు. హల్లెలూయా. దేవుడి దగ్గరికి పరిగెట్టిన వాడు ఇప్పుడు ఎవరు తోడుగా? తోడుగా. మొదలు ఏం చేస్తున్నాడు? దేవుడు తోడుగా పరిగెట్టలేదు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఈయన కలిగారు దేవుడు తోడుగా పరిగెట్టారంటే రెండోసారి దేవుడు అతనికి ఏం చేశాడు? ప్రత్యక్షమైంది. దేవుడికి చెప్పొచ్చు కదా. 1 అధ్యాయం 2వ వాక్యం చూడండి. దృష్టికి ఘోరమాయెను కనుక నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలిగించినని ప్రకటింపుము అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ 3వ అధ్యాయం 2వ వాక్యం పెడతాడు. 3వ అధ్యాయం నీ లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారం వారికి ప్రకటన. 1 అధ్యాయంలో చెప్పారు సమాధానం ప్రకటించమని. 2వ అధ్యాయంలో వచ్చినప్పుడు దేవుడు చెప్పాలని ప్రకటించమని. స్తోత్రం. అదే 2 సార్లు దేవుడు చేశాడు. ఆయన మాట్లాడింది దేవుడు. స్తోత్రం కలిగింది. దేవుడు తోడుగా నీ నడిచి వస్తే ముందుకు మాట్లాడినట్టుగా ఇప్పుడు కూడా దేవుడు మాట్లాడాలి. స్తోత్రం కలిగింది కదా. యోనతోని దేవుడు ఏం చేశాడు? మాట్లాడింది. మరి స్తోత్రం గట్టిగా చెప్పాలి. దేవుడికి స్తోత్రం కలిగింది కదా. దేవుడు నీతో ఏం చేయాలి? మాట్లాడాలి. స్తోత్రం కలిగింది. మాట్లాడాలంటే దేవుడు తోడుగా నడవండి. దేవుడు తోడు ఆలోకు చెప్పండి. స్తోత్రం
ఆలోచన తోడుగా నడిచారు. నడవడానికి యోగ్యులైన వారు తోడుగా నడిచారు. ఆ కాలంలో యోగ్యత ఉండేవాడు లేదు. ఆ టైంలో ఏం చేశారు? అవునన్నా లేదు, నేను లేదు. యూదా గ్రంథం 16వ వాక్యం చూడండి. నేను చెప్పిన కరెక్టా లేదని చూడండి. ఆదాము మొదలుకొని మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి భక్తిహీనుడు కఠినమైన మాట వారిని ఒప్పించుటకు. అంటే అక్కడ ఆనప్ప ఏం చెప్పిన మాట అంటే భక్తిహీనుడు చేసిన క్రియలు అంటే పనిగా అపహసించే వారు కఠినమైన మాట. అటువంటి వారి మధ్యలో దేవుడు తోడు నడిచారట. ఎవరి తోడుగా? ఆ కాలంలో ఉన్న మనిషి స్వభావం భక్తిహీనుడు, కఠినమైన మాట, అపహసించిన వాడు. స్తోత్రం. అనగా ఉండినప్పుడు కూడా దేవుడు కూడా నడిచారు. దేవుడు హలో సంగమా, స్తోత్రం. సాతాను సింహాసనం ఉన్న చోట్ల నివసించుతున్నారని నేను ఎరుగును. ఇది ప్రకటన గ్రంథములకు 2వ అధ్యాయంలో చెప్పారు. మీ ఎక్కడ ఉన్నారని నేను అమ్మా ఏది కాలం ఎక్కడ ఎన్ని మంది దుష్టులు ఉన్నారు కానీ అక్కడ నీకు ఎవరు తోడుగా నడవచ్చు. నీ ఊరు వారి మందిని వారు కాకపోవచ్చు కానీ నీకెవరు తోడుగా నడవచ్చు. దేవుడు తోడుగా నడవచ్చు. దేవుడు తోడు నడిచిన్నారు. నడిచినప్పుడు దేవుడు మాట్లాడడానికి ప్రారంభించారు. ఈ దినములు దేవుడు స్వరం వినబడాలి. సంగములు దేవుడు స్వరం వినాలి. దేవుడు స్వరం ఇప్పుడు కూడా కొందరు ఏం చేయలేదు, వినలేదు. దేవుడి యోనా గ్రంథం 3వ అధ్యాయం 4-5 వాక్యం చూడండి. మాట్లాడినప్పుడు ప్రయాణం స్టార్ట్ అయింది. దేవుడి భాష మాట్లాడి ఎవరు కావాలి? ఎవరు మాట్లాడిన వాడు మాట్లాడితే అది ఎన్ని రోజులు? ఒక్క రోజు, ఒక్క రోజంతా అందరికి దగ్గర ఉంటుంది. చర్చకి రావడానికి కష్టం. కానీ దేవుడు యోన గారికి తోడుగా నడిచినప్పుడు మాట్లాడారు. ఇప్పుడు యోన ఏం చేశారు? ఒక్క రోజు ప్రయాణం చేసి కదమ్మా దిన ప్రయాణమంతా దూరము సంచరించు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినములు చాటించి కనులేమి అల్పులేమి చెప్పండి గట్టిగా. ఇదన్నీ వినినప్పుడు నెలవేరుకి వెళ్ళి దేవదాసుడు వాక్య ప్రజలు చేసిన వెంటనే వాళ్ళందరూ ఏం చేశారు? ఉపవాసం. ఉపవాసం అంటే మనుషులు మొదలుకొని పశువులు వరకు ఏం చేశారు? ఆయన అర్థం అండి. అందరూ ఉపవాసం అంటే మన కొందరే పశువులు వాసన. పశువులు కావాలని నీళ్ళు ఇవ్వలేదు, గట్టి ఇవ్వలేదు. ఈ పశువులకి నీళ్ళు 3 పూట తీసుకుని గట్టి ఇవ్వలేదు. ఉపవాసం. అమ్మాయి తల్లి కుమారుడా ఉపవాసించి దేవుడు అసలు కొప్పు గాలికి సోదరు కలిగింది. కొవ్వు పెరిగితే కొలెస్ట్రాల్ ఎక్కువ, కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే హార్ట్ పెయిన్. సోదరు కలిగింది. నాకు లాభం లేదు, లాభం అక్కర్లే. అట్టంగా రావడానికి లాభం లేని వాడికి కూడా ఏమొచ్చు, హార్ట్ అటాక్ వస్తుంది. అయ్యా హార్ట్ అటాక్ గురించి చెప్పలేదు, అది రాకుండా చెప్తున్నారు. అందరు దేవుడు తండ్రి ఏం చేశారు? దేవుడు చేశారు. 3:10 చెడు నడతలను మానవనగా
క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాము మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. దేవుడు చెప్పిన మాట ఏం చేశాడు? ఎప్పుడు 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 పశ్చాత్తాపడినప్పుడు, ఎప్పుడు ఉపవాసం చేసినప్పుడు దేవుడు చేసిమని చెప్పిన కీడు సోదరం. అందులో మనం ఉపవాసం చేసిన అనుకో కొన్ని మీరు బాకీ చెప్తాను అంటున్నాను. చెయ్యలేదనుకో ఉన్న కీడు కీడుకొచ్చాను. ఏసీ ఆపానంటే ఆపండి. చలి ఎక్కువ ఉందా? కొనిపోకూడదు. అందుకే ఆత్మశక్తి సోదరం సోదరం దేవుడు రప్పించమని చెప్పిన కీడు వారు మీదకి రాకుండా దేవుడే చేశాడు. పశ్చాత్తాపుడై వారికి చెయ్యుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. నీ పశ్చాత్తాప పడితే దేవుడు కూడా పశ్చాత్తాపడతాడు. సోదరం కలిగినగా దేవుడికి సోదరం కలిగిన మూడవ అధ్యాయంలో యోనా దేవుడు నడిచారు. నాలుగవ అధ్యాయంలో యోనా చూడు. నాలుగవ అధ్యాయంలో యోనా దేవుడికి విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయారు. నాలుగవ అధ్యాయంలో యోనా చెప్పండి. దేవుడికి విడిచిపెట్టి వెనక్కి. ఒకటి అధ్యాయంలో ఒకసారి పడి చెప్పండి. ఒకటి అధ్యాయంలో యోనా దేవుడు విడిచిపెట్టి కిందకి వెళ్ళిపోయాడు. రెండవ అధ్యాయంలో యోనా దేవుడి దగ్గరికి పరిగెట్టాడు. మూడవ అధ్యాయంలో యోనా దేవుడి తోడుగా పరిగెట్టాడు. నాలుగవ అధ్యాయంలో యోనా దేవుడికి విడిచిపెట్టి వెనక్కి పారిపోతున్నాడు. ఈ పారిపోయిన విషయం చెప్తే ఎవరే ఎగిరిన విషయం చెప్పినప్పుడు కూడా అల్లెలే చెప్పలేదు. వాడు పారిపోయిన విషయం చెప్తే అల్లెలే పలుకుతాడు. సోదరం ఆమె చెప్పండి. దేవుడు ఏం చేశారంటే నాలుగవ అధ్యాయం 1-2 వాక్యాలు. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలనే నీవు కటాక్షమును జాలీయులు బహు శాంతమును. యోనా ఇప్పుడు చూసి కోపిస్తున్నారు. ఎందుకు కోపిస్తున్నారు? ఆయన దేనికి? ఒక్కరోజు ప్రయాణం చేసి వాక్యపని చేసేది నిలవే పట్టణం ఇప్పుడు ఏమవుతుంది? నాశనం అయిపోతానని. ఈ ప్రజలు మొత్తం పశువులు మొత్తము కూడా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆడికి నశింపకుండా అందరికీ విడుదలిచ్చిన చూసినప్పుడు చెప్పిన పాస్ గారికి నొప్పి వచ్చింది. అక్కడ ఉన్న ప్రజలు మారేసరికి దేవుడు ఉగ్రత తీసుకొస్తానని చెప్పింది. వారి దేవుడి దగ్గర తిరిగి వచ్చేసరికి ఆ ఉగ్రత దేవుడు చెప్పి పాస్ గారి తాపం వచ్చింది. నాకు తాపలేదని పాటగారు అనుకున్నారు. ఊరు మొత్తం ఏమవ్వాలి? ఇదే నన్ను చెప్పారు. ఊర్లు ఉన్నప్పుడే నన్ను చెప్పారు. వారు దగ్గరికి నేను వెళ్ళను అనగా చెప్తాను. ఎల్లును ఎందుకు? వారు పశ్చాత్తాపడం పడుతుంది, విడుదల కలుగుతున్నారు. కానీ నేను చెప్పిన మాట మాత్రం కానీ ఎవరు చెప్పలేదు? యోనా ఏం చెప్పదో నీ ఒక్క విషయం గురించి నీ ఆలోచించి చేసినప్పుడు 1,20,000 1,20,000 1,20,000 అక్కడ ఏడుసినప్పుడు నీ ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తావు? కోపిష్ఠుడుగా కూర్చున్నా. దేవుడు ఈయనతో ఎలాగ మాట్లాడుతున్నారు. దేవుడు దినప్రతి ఏం చేసిన కోపం ఉన్నవాళ్ళని కీర్తనలు రాయబడింది. ప్రతిదినం కోపించిన వాడు. కానీ యోన దగ్గరికి వచ్చినప్పుడు కోపం లేదు. యోన కోపించినప్పుడు దేవుడు ఎలాగ మాట్లాడచ్చు.
చక్కగా మాట్లాడు. ఇదంటే చెప్పి ఈయన చేయన పని మీరు చూడండి. 4వ వాక్యం చూడండి. పోయి తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించినా చూచెదనని ఆ నీడన కూర్చొని ఉండగా దేవుడైన యెహోవా సొన చెట్టు ఒకటి ఏర్పరిచి దేవుడు పరిచయం చేయన చోట మార్చేది. దేవుడు పరిచయం చేయన చోట మార్చేది. ఎక్కడికి? ఆ పట్టణం నుండి ఏం చేశాడు? తూర్పు తట్టుకు వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రం కలిగింది. ఎవరికంటే అయిన పని మీరు చూడండి. దేవుడికి స్తోత్రం. అక్కడ నేను చెప్పిన పని అంటే దేవుడిని విడిచిపట్టి వెళ్ళి ఆ పట్టణం విడిచిపట్టి ఏం చేశాడు? తూర్పు దిక్కుకి వెళ్ళి అక్కడ వెళ్ళి ఏం చేశాడు? ఒక పంట వేసి బస చేసి ఆ నీళ్ళ కింద కూర్చున్నారు. అవును కదా? ఆ నీళ్ళ కూర్చున్నారు. దేవుడికి స్తోత్రం. ఎవరితోని కోపం? దేవుడి దగ్గర కోపపడి సొంతం ఏం చేశారు? పొలమేరట్టుకొని అక్కడ కూర్చున్నారు. సోదరం కలిగింది కదా. అప్పుడు అదే తగ్గింది కాదు కదా. 15:28 ఒక తండ్రికి 2 కొడుకుంది. ఆ పెద్ద కొడుకు ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంది? విందు జరిగిన చూసిన ఇంటికి లోపలికి రాకుండా పని వాళ్ళకి పిలిచి అడిగారు ఏంటి జరుగుతున్నారు? ఎవరండి? మన సంఘ బిడ్డలు చేసినట్టుగా అయ్యాన్ని పిలిచి ఫోన్ చేశాడు కదా. అక్కడికి పిలిచి అడుగుతుంది. అక్కడ ఏం రాలేదమ్మా ఒకసారి నీ పనివాడు రండహీనుడు. నీ ఎవరి దగ్గరికి వెళ్ళి అడగచ్చు? నాన్న దగ్గరికి అడగడానికి ఉన్న వాడు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కూడా కొందరు అనగా సంఘ విషయం మొత్తం ఎవరితోనే తెలిసి ఉన్నారు. పనివాడి దగ్గర పాస్టర్కి తెలియదు. నాకు అవసరం లేదు. సోదరుడు ఇంటిలో ఏం జరుగుతున్నారు అడిగినప్పుడు చెప్పారు నీ సహోదరుడు నీ తమ్ముడు వచ్చి ఉన్నారు. అతడు తన యొక్కకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించినను. ఇతడు విన్నప్పుడు అయితే అతడు కోపపడి ఎక్కడ కోపపడి అది పెద్దదైపోయింది. ఆ కోపపడి లోపలికి వెళ్ళనొల్లక కనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బట్టి మాలుకొనెను. అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే నీ ఆజ్ఞను నేను ఆయన అర్థం అండి. నాకున్న సీనియర్కి నీకు తెలుసా? సిన్సియారిటీ కదా. ఇన్ని సంవత్సరాల నుండి చేశాడు కదా నాన్నకి. ఇన్ని సంవత్సరాల నుండి నీ తోడుగా ఉన్నా అడగ కదా. పుట్టునండి పచ్చావతో చెప్తున్నారు. దేవుడు తోడుగా ఉన్నారు. తండ్రి తోడుగా ఉన్నారా? లేదు. ఈయన ఎక్కడికి పోతారండి. ఎక్కడి నుండి వచ్చారు? మీకు కూడా ప్రౌఢ దేవుడి దగ్గర ఉండరు. బాధలతో దేవుడి దగ్గర పడిపోను మాటలతో దేవుడు తండ్రి దగ్గర ఎక్కడికి వెళ్ళిపోయినట్టుగా ఉంది. సోదరు అందరండి చూపు చూస్తే తండ్రి దగ్గర ఉండినట్టుగా పని చూస్తే చెప్పాలి కదా. సోదరు కలిగింది. ఆయన ఎప్పుడు నేను ఎన్ని సంవత్సరం నీ తోడుగా ఉన్నాను. ఇప్పుడు వరకు నాకే ఏమి ఇవ్వలేదు. ఎందుకు వెళ్ళలేదండి? నా దగ్గర ఉంటే కదా ఇవ్వండి. నేను ముందుకు ఇచ్చిన గురించి చెప్పరా? ఇది ముందుకు నీకు నీ అన్ని పొందుకున్న ఆటి చెప్పు. పొందుకున్న చెప్పరు. మీరు కూడా అనగా నేనేదైనా చెయ్యలేకపోతే అదే చెప్తాను. జోడి పాస్టర్ నేనేదైనా చెయ్యలేదు అనుకో
ద్వారా చెప్పొచ్చా, చెయ్యొచ్చా? చేసిన దాని గురించి లేదు. చెప్పండి. అయ్యగారు చేసిన చెప్పరా? అది నమ్మరేసి చెప్తే అదే ఉంది. ఇది తక్కువ. మనం రివర్స్ అయిపోయాం. ఆమె నీ గురించి కాదు, మన సంగతి చెప్తున్నా. తండ్రి ఎన్నెన్నో చేశారు. అది గొర్రెపిల్ల కోసం ఎందుకు చెప్పండి, చదవండి. ఎన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలు నేనెన్నడూను మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేక పిల్ల ఇయ్యలేదు. నాన్నతో సంతోషించడానికి కాదు, ఫ్రెండ్స్ తో సంతోషించడానికి. దేవుడు నీకెందుకు ఇవ్వలేదంటే నీ యాటిట్యూడ్ ఆయన తెలుసు. సరదా పడేది నాన్నతో కాదు, ఊరోతో. నాలుగుతో ఏం చెయ్యాలి? మందియో కిందియో ఏదైనా కొట్టి నాలుగుతోని ఏం చేయాలి? అదే అక్కడ సంతోషింది. నీకెవరితో కావాలి? ఒంటరిగా విడివిడిగా స్నేహితులతో తినేస్తారు ఇంటికి. అందరు ఉన్నారు ఇక్కడ? ఒకరు ఎక్కడే వెళ్ళిపోయినట్టుగా ఉంది. దేవుడు నీకు ఎన్నెన్న మేర చేసేది. ఆ మేర గురించి నీకు చెప్పకుండా దొరకలేని విషయం ఇప్పుడు కూడా చెప్పని నీ తీరుతున్నావా? నీ పని వాళ్ళంటే యోనగారికి దేవుడు ఏం చేయలేదు, చేశారు కదా. ఇది చెప్పారు సార్ అని. నినవెక్కి దేవుడు వెళ్ళమని చెప్పారు. ఎక్కడికి వెళ్ళారు? తర్షీసుకి వెళ్ళారు. దేవుడు చెప్పారండి ఎక్కడికి వెళ్ళమని చెప్పారు? నినవెక్కి వెళ్ళమని చెప్పే ఈయన తర్షీసుకి వెళ్ళి ఎరగెళ్ళారు. పడవెక్కి డబ్బులు ఇస్తున్నాడు, కూలి ఇచ్చి. పడవెక్కి డబ్బులు ఇస్తున్నాడు. అవును కదా, పడవెక్కి ఓడ ఎక్కి డబ్బులు ఇస్తున్నాడు. అవును కదా, అక్కడ ఉంది కదా. తెలుగులో కూలి కాదు, కేవలం ఇచ్చి. నీకు అడగ వెంటనే మంటదు. కూలి కూలి పనివాడికి ఏముంది? ఎందుకు కూలి ఇచ్చాడు ఆయన? అది కాదు స్తోత్రం. ఈ అనుసరించి లేని వాడు కూలి ఇవ్వాలి. మాట అనుసరించి లేని వాడు ఏమవుతాడు? ఈ రోజు కానీ ఎల్లుండి అని కానీ నీ కూలి దేవుడు చెప్పినప్పుడు కూలి. దేవుడు నెనకి వెళ్ళిపోవడానికి చెప్పిన కూలి తింటే దేవుడు చెప్పి నీ ఎంత చాలు అన్ని నీ కోసం సెట్ అవుతుంది. తాన కొందరు అందరు ఉన్నారు కదా. ఇంకా కొంచెం తర్వాత నుంచి కొంచెం గట్టిగా వస్తుంది దేవునికి. యోనగారి దగ్గరికి తిరిగిన ఆయన ఏం చేశారు? పట్టణం విడిచిపెట్టి ఎక్కడికి తూర్పు దగ్గరికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఏం చేశారు? కూర్చున్నారు. కిందకి తన ఆరంభానికి సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి నువ్వే నేనే అయితే చేస్తావా కదా. దేవుడికి విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయి దూర దేశంలో ఒక పందలేసి అక్కడే నివసించి ఆ నీళ్లు కింద ఉండినప్పుడు దేవుడికి ఈ నా కుమారుడు ఇలాగా ప్రయాసపడి ఎండ తగులుకొని కూర్చున్నారు. దేవుడు వెంటనే ఒక సొరచెట్టు వేసి ఎర్రపరిచి సొరచెట్టు ఎక్కడ తనకు పైకి వచ్చి ఆయన ఏమిచ్చారు? నీళ్ళు ఇచ్చినప్పుడు ఏమైంది? వాళ్ళు హ్యాపీ అయింది. హ్యాపీగా ఎంతో ఎలాగ సంతోషం. ఇప్పుడున్న నీడ శాశ్వతం కాదు. నీకు దొరికిన ఆ నీడ నీకు తెలియకుండా, నీ పని చేయకుండా, నీ ఏం చేయకుండా దేవుడు నీకేం చేశాడు? నీళ్ళ కోసం ఇచ్చిన ఒక చెట్టు. ఏ చెట్టుది? చెట్టు. ఆ చెట్టు ఇప్పుడు కూడా ఉంది, ఆంధ్రాలో ఉంది, ఇండియా దేశంలో ఉంది. ఎప్పుడైనా నీకు చూపిస్తాను నేను చెట్టు. అందుకే సూర్యుడు వెలుగు తినప్పుడు ఏమంటే ఏమవుతుంది? వెలుగు తగిలినట్టుగా ఉంది.
స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. కింద వచ్చినప్పుడు చాలా సంతోషం వచ్చింది. 150 మంది మారు మనసు పొందిన చూసి ఏం చేయండి? ఏం చూసాం? అయ్యో విక్రమ మీటింగ్ చేశారు, దాని గురించి సంతోషిస్తున్నాను. నాకు ఈ నెల దేవుడు 20,000 ఇచ్చారు. సూపర్ సంతోషం. చాలు విగ్రహాలు 3 రోజులు మీటింగ్ పెట్టారు, దాని గురించి ఏం చేయండి? ఈ నెల నాకు 3,000, 5,000, 10,000, 20,000 అది శాశ్వతం కావాలి తమ్ముడు, శాశ్వతం కావాలి. నీ పని శాశ్వతం కాదు, నీ చెయ్యిన పని శాశ్వతం కాదు. ఈ పనిని తెలుసుకోవాలి. దేవుడు ఇచ్చిన దేవుడికి అర్థమైంది. ఈ చెట్టు కింద నీరు మారదని దేవుడు తెలుసు. దేవుడు ఏం చేశాడు? మరుసటి ఉదయమునందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు ఏం చేశాడు? ఒక పురుగును ఏర్పరిచే పురుగులు వచ్చి ఏం చేశాడు? చెట్టును ఏం చేశాడు? తినేశాడు. అందరూ భయపడి వేరే పాస్టర్ మోసం చేయొచ్చు. పురుగు వచ్చినప్పుడు ఏమైంది చెప్పు? ఎన్ని వాడిపోతున్నదని చెప్పు. నీ సముద్రం వాడిపోతున్నది, నీ ఆరోగ్యం వాడిపోతున్నది, నీ పని వాడిపోతున్నది, ఆస్తి వాడిపోతుంది. ఏది శాశ్వతం కాదు, శాశ్వతమైనది యేసు. శాశ్వతమైన దేవుడే. దేవుడిచ్చిన మేలు అరచేతులు పట్టు, అరచేతులు పట్టుకుంటా, గట్టిగా పట్టుకో. సగమే పట్టుకో. ఎప్పుడు ఇలాగే దేవుడిచ్చిన ఏం చేయాలి? సగమే. ఇది మొత్తం నా దేవుడు పట్టుకుంటాడు, అది ఊడిపోతుంది. దేవుడు మీకంటే అయ్యానండి ఎందుకు ఇలాగంటే వాక్యం చెప్తున్నారు? అలాంటి వాక్యం చెప్పడం దేవుడు ఎప్పుడైనా దేవుడు చేసిన ఈ వ్యక్తి కోసం దేవుడు చేసిన 6 విషయాలు. వెంటనే దేవుడు చేసిన 6 విషయాలు. 1 వాక్యం. దేవుడు ఒక పెనుగాలికి పంపించారు. 17వ వాక్యం. దేవుడు ఒక మగా పెద్ద మత్స్యానికి పంపించారు. ఓకే, 17వ వాక్యం మత్స్యం. 2వ వాక్యం 10. ఆ మత్స్యము సోదరం కలిగింది కాక. చాప ఇప్పుడు ఏం చేశాడు? మింగరు కక్కలు 2 చేసినది. దేవుడికి సోదరం కలిగింది కాక. 4 ఏమంటే 6వ వాక్యం ఒక చెట్టు ఇచ్చారు. ఏ చెట్టు అండి? చెట్టు. సోదరం 4వ 7 ఒక పురుగుని పంపించారు దేవుడు. అవునా? 4వ 8 వాక్యం దేవుడు మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పు గాలిని రప్పించెను. తూర్పు గాలిని ఏం చేశారు? 6 గాలి దేవుడు ఎవరి కోసం చేశారు. ఇది అర్థం నీకు అర్థం అవ్వలేదు. నిలబడి ఉన్న వారికి ఒక్క మాట చెప్పినప్పుడు వారందరూ ఏమైంది? పశ్చాత్తాపడు. ఆ వాక్యం చెప్పిన వాడికి తిరిగి రప్పించడానికి 6 మాటలు తిరిగి రాలే. నేను ఎవరికి ఒక్క మాట చెప్పినప్పుడు ఊరోళ్ళందరూ మారిపోయారు. ఒక్క మాట వాక్యం ఒక రోజు నడిచి వాక్యం పని చేసినప్పుడు 120,000 మంది ఏమైంది?
కానీ 6 సార్లు యోనాతో దేవుడికి మాట్లాడినప్పుడు ఈ వాక్యం గురించి తెలిసిన పాస్టర్ గారు ఎంత కఠిన హృదయమో. హల్లెలూయా. మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. ఈ పగలు దేవుడికి స్తోత్రం కలుగు. కొందరికి ఒక్క మాట చెప్తే చాలు ఏమవుతారు. నిలబడి ఉన్న వాళ్ళకి మాట చెప్తున్నప్పుడు వారు ఏం చేశారు? తిరిగి అక్కడికి పంపించిన దేవుడు దాసుడు దేవుడు బిడ్డల దగ్గరికి 6 మార్లు దేవుడు మాట్లాడింది. ఎలాగా? గాడితో మాట్లాడారు, చేపతోని మాట్లాడారు, కక్కడానికి మాట్లాడారు, సత్యమిచ్చేది దేవుడితో మాట్లాడారు, పురుగులతో మాట్లాడింది, తూర్పు గాలితో మాట్లాడి. ఎందుకలా యోనా నీకు అర్థం అవ్వలేదు? ఇప్పుడు కూడా నీ జీవితంలో మారలే. కొన్ని చూసి, కొన్ని అనుభవించి, కొన్ని సహించి తిరిగి కొందరికి జరిగినది చూసి, నీకు కలిగినది అనుభవించి, కొన్నిటిని సహించినట్టే ఎరిగి తిరిగిరా. ఇవన్నీ చేసినప్పుడు తిరిగి దేవుడు 3 మాట ఆడుతున్నాడు. అదొక చెప్పి నా మాట ముగిస్తున్నది. దేవుడు మొదటి అందుకు దేవుడు చూపించి దేవుడు అడుగుతుంది, నీ చెయ్యినది న్యాయమా? నీ కోపించినది న్యాయమా? ఈ పని దేవుడు నీతో అడుగుతున్నాను. 6 సార్లు నీతో నేను మాట్లాడారు. ఇప్పుడు నీ చెయ్యినది న్యాయమా? ఇప్పుడు నువ్వు చెయ్యనది న్యాయమా? ఇప్పుడు కూడా చెప్తే నీకేమొస్తున్నారు? కోపం వస్తున్నారు. రెండవది 4వ వాక్యం, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఈ పట్టణంలో నుండి పోయి 9 వాక్యం చూడండి. అప్పుడు దేవుడు నీవు కోపించుట న్యాయమా ఈ సరస్సు చెట్టు గురించి నీ ఏం చేస్తున్నావు? కోపించడం నీవు అడగకుండా, నీ కోరుకుంటా, నేను నీ కోసం ఏర్పరిచిన ఆ చెట్టు వాడిపోయినప్పుడు నీ ఏం చేస్తున్నావు? ఇది న్యాయమా? దేవుడు నీ అడగకుండా, దేవుడు నీ ఊహించకుండా, నీకు ఇచ్చినది నీ చేతి నుండి కూలిపోయినప్పుడు, నష్టమైనప్పుడు నీ ఇప్పుడు దేవునికి ఎదురుగా మాట్లాడుతుంది న్యాయమా? అర్థమవుతుంది. ఈ చెట్టుని అడిగారు, ఇప్పుడు కలిగిన మేలు నీ అడిగారు దేవా? అడగలేకుండా దేవుడు అన్ని నీకు ఇచ్చాడు. ఇప్పుడు నీ దేవుడికి ఎదురుగా ఏం చేశాను? అది న్యాయమా అని దేవుని అడుగున్నారు. దేవుడికి చూడండి అంటే దేవుడు 11వ వాక్యం 11వ వాక్యం. అయితే 20,000 కంటే ఎక్కువై 7 ఎరుగని జనమును బహు పశువులను గల నినెవే మహాపురము విషయములు నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాడు. దేవుడు అడుగుతున్నారు, 1,20,000 మంది వారి విషయం గురించి నేను విచారం చెయ్యనది న్యాయమా? ఇప్పుడు కూడా చాలా మంది ఒక్కరి కోసం మాత్రం విచారం చేస్తున్నారు. దేవుడు ఒకరి కొరకు మాత్రం కాదండి విచారం, అందరి కొరకు దేవుడు విచారం చేస్తారు. స్తోత్రం కలిగిందిగా. నేను మారు మనసు పొందానో ఇది నాకు తెలియదు, కానీ ఒక విషయం నాకు అర్థమైంది. స్తోత్రం కలిగిందిగా. అది దేవుడు ఒక మాట గురించి ఈయన గురించి చెప్పుతున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్పుతున్నారు. 41వ వచనంలో సోదరు ఒక మాట చెప్తున్నారు. దేవుడు నినివే వారు యోనా ప్రకటన విని
మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చేసినప్పుడు యాసారి మాట్లాడినప్పుడు తిరిగి రాలేనప్పుడు మతాయి సువార్తలో ఆడి పేరు దేవుడు రాసింది. నీ చెయ్యిన మంచి క్రియలు దేవుడు మెచ్చుకోవాలి. నాతో నీకు అర్థం అవ్వలేదు. యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక నేను మారు మనసు పొందాలని రాయబడలేదు. నేను చెప్తున్న మెసేజ్ నీకు అర్థమైంది లేదా నాకు తెలియదు, కానీ నాకు బాగా అర్థమైంది. ఆయన చేసిన నినవేలేని ప్రకటించిన సువార్త నా గురించి దేవుడు మర్చిపోవాలి. దేవుడికి దేవుడు రాయుడు ఏది చేసినారు, దేవుడు అన్యాయస్తుడు కాదు. మంచివాడు దేవుడు ఏదైనా మర్చిపోయినా అన్యాయస్తుడు కాదు. దేవుడు ఏదైతే చేసినారో అది దేవుడు మర్చిపోతాడు. మనిషిని మర్చిపోతుంది. అది ఎరిగి నీ దేవుడు వర్క్ చేయాలి. నీ కోరుకున్న వాడు నిన్ను మర్చిపోతాడు, కానీ నిన్ను కోరుకున్న వాడు మర్చిపోతాడు. నీ కోరుకున్న వాడిని నిన్ను ఏం చేస్తాడు? నేను కోరుకున్న వాడేమో యేసు నిన్ను ఏం చేస్తాడు? ఆయన నిన్ను ఎప్పుడు కూడా ఏం చేయను. ఈ పగలు నేను నీకు అడుగుతున్నా, దేవునికి స్తోత్రం కలిగింది కాక. నాకు అదే నొప్పి కలిగింది. ఆరు ఏం చేశారు, కానీ ఆయన అయితే న్యాయాధిపతుల పుస్తకం 16:28 చదవచ్చు. సాంసన్ దేవుడి సంగతి చేశారు. ఒకసారి నన్ను ఏం చేయాలి, జ్ఞాపకం చేయము. ఈ పగలు దేవుడు బిడ్డలు ఎంతమంది అడుగుతున్నారు. ఆయన శక్తి ఏమైంది, ఎలాగ కూలిపోయింది. ఆ తల మీద 7 జడలు ఉండేది. ఆ జడలు ఏం చేశారు, తెలియదా? ఆ జడలు ఏం చేశారు, కట్టి చేశారు. తెలియక కట్టి చేసినప్పుడు ఆడనుకున్నారు ఇంకా ఈ శక్తిలోనికి తిరిగి మనకి తెలియక ఒక విషయం తెలియదు. 7 జడలని కట్టి చేశారు, అది రూట్ కట్టాలి. వేరే